వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం. అయితే గత 2, 3 రోజులుగా పసిడి మరియు వెండి ధరలైతే తగ్గుతూ వచ్చింది. వెండి ధరలైతే గత 2 రోజుల్లో అయితే ఎక్కువగానే తగ్గింది. మరి పసిడి ధరలు ఈరోజు మార్కెట్‌లో ఎంతుంది? వెండి ధరలు కూడా ఎంతుందనేదైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి గనక ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అని నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో మరియు మహానగరాల్లో మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం ధరలు అయితే వరుసగా 2 రోజులైతే పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేట్ అనేది 770 మేర అయితే పెరగగా, క్రితం రోజు 430 మేర అయితే పెరిగింది. మొత్తంగా 2 రోజుల్లో తులం రేట్ అనేది 1200కి ఎగబాకింది. ఇక ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేట్ అనేది 74,020 వద్దకైతే చేరింది. మొత్తానికి బంగారంలో పెట్టుబడిదారులకైతే కాస్త ఊరట కలిగించిందని చెప్పాలి. కానీ ఆభరణాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం సడెన్‌గా ఒక్కసారిగా మళ్ళీ మార్కెట్‌లో ప్రైస్ అయితే పెరగడం జరిగింది. ఏదేమైనా సరే ఈ బంగారంలో పెట్టుబడిదారులకు అదే విధంగా వెండి ధరల్లో కూడా మనకి మార్పులైతే వస్తూ ఉంది కాబట్టి వెండిలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్సే కలిగాయి. ఇకపోతే 22 క్యారెట్ల బంగారం రేట్ అనేది రూ. 700 పెరిగి 67,850 వద్దకైతే చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే 22 బంగారం రేట్ అనేది తులానికి రూ. 700 అయితే పెరిగింది. 68,000కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేట్ అనేది రూ. 770 అయితే పెరిగింది. ఇకపోతే రూ. 74,170 అయితే పలుకుతుంది ఢిల్లీ మార్కెట్‌లో. ఇక బంగారం ధరలు ఇలా ఉన్నట్లయితే వెండి ధరలు ఎలా ఉందనేది కూడా తెలుసుకోవాలి కదా! ప్రస్తుతం మార్కెట్‌లో బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం కూడా భారీగా పెరుగుతుంది. మరి దీంతో కిలో వెండి ధర రేటు ఇవాళ 1200 కాకుండా 1500కైతే పెరిగింది. మరి తగ్గుతుందనుకున్నారంతా. కానీ ఈరోజు కాస్త మళ్ళీ పెరిగిందని చెప్పుకోవాలి వెండి ధరలు. ఇక 3 రోజుల్లోనే కిలో వెండి రేట్ అనేది రూ. 2600 పెరగడం అనేది విశేషం. మొత్తానికి ఒక్కసారిగా పెరుగుతూ ఒకేసారి తగ్గుతుందనుకునేసరికి ఈరోజు కూడా పెరగడంతో వెండి ధరలలో పెట్టుబడిదారులకు కూడా మంచి రిటర్న్స్ అయితే వచ్చింది ఈరోజు.